ప్రపంచమే ఆశ్చర్యపోయే స్థాయి సాంకేతిక పరిజ్ఞానం ఏపీకి రాబోతుంది. దావోస్ కేంద్రంగా ప్రతి ఏటా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 4వ పారిశ్రామిక విప్లవంతో ప్రపంచ గమనాన్ని శాసించే టెక్నాలజీలను అభివృద్ధి చేస్తుంది. ఈ ఏడాది ఇందుకోసం 5 కొత్త కేంద్రాలను ప్రకటించింది. అందులో యూకే, ఫ్రాన్స్, యుఏఈ లాంటి దేశాల సరసన ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఏపీలో ఏర్పాటు చేయబోయే సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివాల్యూషన్ రాష్ట్ర అభివృద్ధిని ఫాస్ట్ ట్రాక్ లోకి తీసుకెళ్తోంది. క్లీన్ ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఫ్యూచర్ టాలెంట్ ను సిద్ధం చేయడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏపీని గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చడానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాబోయే 3 ఏళ్లలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏర్పాటు చేయబోయే కేంద్రంతో క్లీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్ర లక్ష్యాలను చేరుకోవడం సులభతరం అవుతుంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగడంతో పాటు అన్ని రంగాలు డిజిటల్ లైన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీకి ప్రాధాన్యత పెరిగింది. సైబర్ దాడుల నుంచి రక్షణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సైబర్ రెసిలియన్స్ సిస్టమ్ ని అభివృద్ధి చేస్తారు. సైబర్ సెక్యూరిటీతో పాటు పరిపాలన, వ్యవసాయం, విద్య వంటి రంగాల్లో మరింత మెరుగైన సేవలు అందించడానికి పరిశోధనలు చేస్తారు. దావోస్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుబంధం, విజనరీ లీడర్ గా ఆయనపై నమ్మకంతో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ టీం చొరవతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చింది. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కలిసి ఏర్పాటు చేస్తున్న C4IR కేంద్రం ద్వారా రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. వీటి ద్వారా సుమారు 30 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఈ ఒప్పందంతో అమరావతిని ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఒక ముఖ్యమైన కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ప్రయాణం ఊపందుకుంది.